నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అని అంటూ ఉంటారు. మరి ఇప్పుడు అసలు విజయ్ ఓటమి పాలవుతూ ఉన్నారా? లేదా కెరీర్ పరంగా గూడా వెనకడుగు వేసినట్లు అయిపోయింది. అలాగే ఫ్యామిలీ పరంగా గూడా చాలా ఇష్యూస్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారు. వీటన్నింటి వెనుక గూడా ఇప్పుడు త్రిషాయే ఉంది. జాతక పరంగా గూడా గ్రహాలు అవే చెప్తున్నాయి అని అంటూ గూడా ఇప్పుడు పండితులు గూడా బయటకొచ్చి ఈ జ్యోతిష్యాన్ని చెప్పడం మొదలుపెట్టారు. సో ఇదంతా నిజంగానే జరుగుతోందా? నిజంగానే ఈ ప్రభావాలు ఉంటాయా? గ్రహ ప్రభావాలు? సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చాలా కొత్తగా ఉంది మీరు దీని గురించి మాట్లాడతాను అని అన్నప్పుడు. యాహ్! గ్రహాల మార్పుల వలన త్రిష కనెక్ట్ అవ్వడం వల్లే విజయ్‌కి కెరీర్ పరంగా గాని, ఫ్యామిలీ పరంగా గాని, ముఖ్యంగా రాజకీయ పరంగా సరికొత్తగా అడుగు పెట్టబోతున్న దానిలో గూడా పరాజయాలు ఎదురవుతూ ఉన్నాయి అనేది వినిపిస్తుంది. సో మీరేమంటారు? ఓవరాల్‌గా మీ రిసర్చ్ ఏంటి సార్ దీని మీద? యాహ్! అంటే రీసెర్చ్ అనేది జ్యోతిష్యం అనేది ప్రిడిక్షన్ మాత్రమే. నేను చాలా సార్లు చెప్పాను. జ్యోతిష్యం అనేది బుల్‌షిట్ యాక్చువల్‌గా. హ్మ్. కానీ జ్యోతిష్యం ప్రజలకి ఎందుకు నమ్ముతారంటే ప్రజల్లో జీవితాల్లో అన్‌సర్టెనిటీ ఉంటుంది. హ్మ్. మనకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది మరి ఇప్పుడైతే ఇంకా అన్‌సర్టెనిటీ పెరిగింది. ఇంతకుముందయితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే రిటైర్డ్ వరకు క్లారిటీ ఉండేది. అవును. ఇవాళ అది లేదు. దీన్నే లిక్విడ్ మోడర్న్ సొసైటీ అని జిగ్మండ్ బౌమన్ పిలిచాడు. అంటే నిరంతరం మారిపోతుంటది. ఈ అస్థిరత్వం వల్ల మనకి ఏదో ఒక హోప్ కావాలి. అంటే 6 నెలల తర్వాత అయినా జీవితం బాగుంటుందా, 6 నెలల తర్వాత అయినా ఉద్యోగం వస్తుందా, 6 నెలల తర్వాత అయినా పెళ్ళి అవుతుందా, ఇలాంటివి ఎవడో ఒకటి చెప్పాలి మనం. ఒరే బాబు నీ జాతకం ప్రకారం 6 నెలల తర్వాత నీకు బాగుంటుందని చెప్తే మనకు హోప్ క్రియేట్ అవుతుంది. సో ఈ హోప్తో ఈ 6 నెలలు లాగేస్తాం. కానీ ఫైనల్గా ఫాల్స్ హోప్ అనేది ఎప్పటికీ డేంజరే. ఎందుకంటే ఫాల్స్ హోప్ తర్వాత మళ్ళీ రియాలిటీ నీ ముఖం మీద గుద్దుతుంది. అందుకని కానీ ప్రజలకి ఫాల్స్ హోప్లే కావాలి. ఫాల్స్ హోప్ అప్పటికప్పుడే కావాలి. కాబట్టి జ్యోతిష్యం ఎందుకు ఉంటుందంటే మనకేదో మనం నిజంగా ప్రజలు కూడా కంప్లీట్గా జ్యోతిష్యాన్ని నమ్ముతారంటే అబద్ధం, నమ్మరు. వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఇప్పుడు జ్వరం వచ్చింది జ్యోతిష్యుడి దగ్గరికి పోతాడా, డాక్టర్ దగ్గరికి పోతారా? డాక్టర్ దగ్గరికి పోతారు. అయినా కూడా కొన్ని జబ్బులు డాక్టర్ దగ్గరికి పోయినా తగ్గని జబ్బులకే జ్యోతిష్యుడి దగ్గరికి కూడా వెళ్తారు. అంటే మనకు క్లియర్గా సమస్యకు పరిష్కారం లేనప్పుడే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాం ఎవరైనా మనుషులు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఒక రెమెడీ చెప్తారు. నువ్వు 6 నెలల్లో వస్తుంది, లేకపోతే ఈ లోపల నువ్వు ఒక హోమం చేసుకోవాలి, ఒక గుడి చుట్టూ తిరగాలి, లేకపోతే పలాని 10 గుళ్ళకి వెళ్ళి రావాలి. ఇవన్నీ ఒక రెమెడీస్ అనమాట. ఇవి లేకపోతే ఈ మధ్య మరీ ఘోరంగా ఒక బిర్యానీ ఆకు మీద ఈ నెంబర్ రాసి ఇంట్లో పెట్టు, ఫ్రిడ్జ్ మీద పెట్టి ఇవన్నీ చెప్తారు. ఇవైతే ఇంకా ఈజీ, ఏముంది రాసి. సో ఇలాగా అంటే చిన్న చిన్న రెమెడీస్ ఫాల్స్ హోప్ క్రియేట్ కావడానికి జ్యోతిష్యం పడింది. ఎందుకంటే మా ఫాదర్ కూడా జ్యోతిష్యుడు. ఆయన రోజు 5-6 మంది మా ఇంటికి వచ్చేవాళ్ళు. దానివల్ల మాకు బొక్క తప్ప ఎందుకంటే వాళ్ళకి అందరికి వండి పెట్టాలి. మా అమ్మకి అదొక ఎక్స్ట్రా వర్క్. వాళ్ళేమి డబ్బులు ఇచ్చేది లేదు, ఏమి లేదు. కానీ అలాగా రోజు చూసేవాడిని, నేను ఆ పుస్తకాలంతా పరిశీలించేవాడిని. అవేమి జరగవు, నేను కామెంటరీ ఓటు చేసేవాడిని వెనకాల నుంచి. సో అంటే జ్యోతిష్యం అనేది ఏంటంటే బేసిక్గా ఇది పంచాంగం నుంచి వచ్చింది. పంచాంగం అనేది మనకి సీజనల్గా వర్షాలు, ఋతుపవనాల వర్షాలు ఒక సైకిలిక్ ఉంటుంది. ఈ సైకిలిక్ని స్టడీ చేసి రైతుల కోసం ఏర్పడిందే పంచాంగం. అంటే ఈ గ్రహాలు వర్షాలు ఇప్పుడు పడతాయి, దానికి భూమిని ముందే ఎలా రెడీ చేయాలి, ఇవన్నీ తెలియడం కోసం పంచాంగం రాశారు సైంటిఫిక్గా. కోసంబి దీని మీద హిస్టారికల్గా కూడా రాశారు. సో అలాగే ఇప్పుడు ఏమైందంటే వేణుస్వామి లాంటి వాళ్ళు దీన్ని మార్కెటింగ్ చేసుకొని ఇప్పుడు జ్యోతిష్యం అనే విపరీతమైన డిమాండ్ ఉన్న ఇవాళ. ఎందుకంటే డబ్బులు పెరిగింది, డబ్బులు పెరిగే కొద్దీ మూఢనమ్మకాలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే వాడి సామర్థ్యానికి వాడికి వచ్చిన సంపత్తికి సంబంధం ఉండదు. వాడికి తెలుసు అది నాకు ఇంత సామర్థ్యం లేదు, నాకు ఇప్పుడు డబ్బులు వచ్చింది, ఇది పోతుందేమో ఎలా అనే భయం ఉంటుంది. ఇలాగా ఇది వ్యాపారం అయిపోయింది. సో అందువల్ల వేణుస్వామి లాంటి వాళ్ళు ప్రతి రాజకీయ సందర్భం కానీ, సెలబ్రిటీలు పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే రిలేషన్షిప్లు మీద మాట్లాడితే పాపులర్ అవుతారు. పాపులర్ అవడం వల్ల అతను మార్కెట్ విస్తరిస్తుంది. రెండోది ఏంటంటే వేణుస్వామికి జ్యోతిష్యం కంటే కూడా ఒక పబ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ అంటేనే మంచి పరిచయాలు కావాలి. హైఫై పరిచయాలు ఉంటే నీకు పెద్ద స్థాయిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ చేయొచ్చు. కాబట్టి ఆయన నిరంతరం పాపులర్ అవుతూ ఉండాలి. కాబట్టి ఇటువంటి సెలబ్రిటీల జాతకాలు ఎవరు అడగకుండా కూడా చెప్పడం, వాళ్ళు విడిపోతారనడం, అది కూడా కాంట్రవర్షియల్గా ఉండాలి. మంచి చెప్తే మళ్ళీ జరగదు. ఇప్పుడు విజయ్ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందంటే ఆయనకి, విజయ్కి త్రిష వల్ల గండం ఉందంటే అది న్యూస్ అవుతుంది.
సో అందుకనే అతనికి ఇవన్నీ తెలుసు, అతనికి బాగా కామన్ సెన్స్ ఉంది, సినిమా రంగంలోంచి వచ్చాడు, పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో తెలుసు, అందుకనే అతను ప్రతి దాంట్లో ఎంటర్ చెప్తాడు. ఇప్పుడు ఏం చెప్పాడంటే అతను విజయ్కి ఈ తక్కువ సీట్లు రావడానికి త్రిష కారణం అని చెప్పాడు. అంటే రాజకీయాలు కాదు, డిఎంకే ఉండడం కాదు, ఏఐడిఎంకే కాదు, త్రిష వల్ల గండం ఏర్పడింది విజయ్కి అని. అంటే ఒక ఫేక్ కారణం చెప్పడం ద్వారా ఇది ఫేక్ కారణం, దీన్ని ఎలా నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తావు అంటే ఆయన ఏం చెప్తాడు, మే 26 నుంచి మే 25 నుంచి జూన్ 2 వరకు గురువు మారుతూ ఉన్నాడు. మిథున్ రాశిలో ఉన్న గురువు కర్కాటక రాశికి వెళ్తాడు, తర్వాత సెప్టెంబర్లో సింహరాశిలోకి వెళ్తాడు, కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోతుంది. ఇది చెప్పడానికి జ్యోతిష్యం అవసరం లేదు. తమిళ రాజకీయాలను పరిశీలిస్తే, మామూలుగా తమిళ రాజకీయాలను పరిశీలిస్తే ఏ ప్రభుత్వం ఏర్పడినా ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ఒకటి మీద ఇద్దరి మీద ఆధారపడి నడపాలి ప్రభుత్వం. ఇప్పుడు ఒకటి వల్ల విజయ్ది ఒక్క సీటు ఉంటే విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసేవాడు, ఒక్కటి లేక ఆయన గందరగోళంలో ఉంది. సో రేపు ఒకడు వచ్చినా కూడా వాడి డిమాండ్లు పెడతానే ఉంటాడు. అందువల్ల స్థిరంగా ఈ ప్రభుత్వం ఉండదు అనేది అందరికీ తెలుసు. అది చెప్పడానికి కర్కాటకలో గురువు ఎందుకు, వాడెవడో ఇంకొకటి ఎందుకు, ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కన్ఫ్యూజ్ చేసి కర్కాటం ఏంది, దాంట్లో గురువు ఉంటే నీకేంటి అంటే, ఎవడో గురువు ఎక్కడో ఉంటే నా జీవితంలో ఎందుకు అది ప్రభావం అవుతుంది, దీనికి ఏమీ వివరణ ఏమి ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా ఫేక్ సైన్స్, దానికి లాజిక్లు ఏముండవు. రెండోది ఏమంటే వీళ్ళు అలా ఇసురుతూ ఉంటారు, 10 ఇసిరితే 2 అవుతాయి, 8 పట్టించుకోరు జనం. ఇప్పుడు అతను జగన్ గెలుస్తాడని చెప్పాడా, అతను ఎవరు చొక్కా పట్టుకుని అడగరు, ఏరా బుద్ధుందా నీకు, జగన్ గెలుస్తాడన్నావు గెలవలేదు, కేసీఆర్ గెలుస్తాడన్నావు గెలవలేదు అని అడగరు కదా, వేయరు. అట్లాగాని వేసేట్టుకుంటే అదోషం చెప్పడం మానేస్తాడు అతను. సో కాబట్టి నోటికి వచ్చింది చెప్తాడు. ఇప్పుడు త్రిష మీద పడ్డాడు, ఎందుకంటే అతనికి తెలుసు త్రిష ఫ్యాక్టర్ని తీసుకొస్తే వైరల్ అవుతుంది ఇష్యూ అని. అందువల్ల త్రిష అనేది గణం అంట, అతనికి ఏకనాడి కాంబినేషన్ అంట, అదేదో ఒక పేరు చెప్పాడు. ఇలాగా వదులుతారు అన్నమాట వీళ్ళు, ఒక పదాలు వదిలి దాన్ని టెక్నికల్ జార్గాన్ వాడి జనాల్ని, ఇది ఏకనాడి కాంబినేషన్ కాబట్టి త్రిష వల్లనే విజయ్కి తక్కువ వచ్చింది. అసలు త్రిష ఏం చేసింది, త్రిషకి సంబంధం ఏంటి అనేది లేకుండా త్రిష వల్లనే ప్రభుత్వం, అంటే తమిళనాడు జాతకం కూడా బాగాలేదంట. అంటే ఎన్ని కాంబినేషన్లు ఇచ్చాడు చూడండి, తమిళనాడు జాతకం బాగాలేదు, విజయ్ జాతకం బాగాలేదు, అసలు ఇతని జాతకం బాగాలేదేమో అని నాకు డౌట్, వేణుస్వామి జాతకం బాగాలేదు. సో ఇది పరిస్థితి అండి. దీన్ని పెట్టుకొని మనం విశ్లేషణ అనేది ఎందుకు అనుకున్నా అంటే, జ్యోతిష్యం అనేది నమ్మాల్సిన అవసరం లేదు. మూఢనమ్మకాల వైపు వెళ్తే చాలా మంది చనిపోతుంటారు. ఆరోగ్యాలు కూడా వాళ్ళు ఏంటంటే జ్యోతిష్యాన్ని నమ్మి చనిపోతుంటారు, అనారోగ్యం పిల్లలిద్దరిని చంపేశారు చూడండి, ఆవిడ సైన్స్ అక్కడ మదనపల్లి. ఇట్లాంటి సెంటిమెంట్స్, అదే ఇవన్నీ ఏంటంటే మూఢనమ్మకాలని వ్యతిరేకించాలి. నమ్మకాలు ఉండొచ్చు, అంటే భక్తి ఉండడం అది వేరు, కానీ ఈ మూఢనమ్మకాలని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. మన రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. రాజ్యాంగంలో కూడా సైంటిఫిక్ టెంపరు, శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంచమని మన రాజ్యాంగ నిర్మాతలు కూడా చెప్పారు. నిజానికి రాజ్యాంగ వ్యతిరేకం కూడా ఇలాంటివి చేయడం, కాకపోతే సమాజంలో ఎక్కువ మంది నమ్ముతారు కాబట్టి వీళ్ళ జోలికి వెళ్ళాలి, లేకపోతే వీళ్ళ మీద నిజానికి కేసులు పెట్టాలి. ఇప్పుడు నాగార్జున వాళ్ళు కొడుకు నాగ చైతన్య అమ్మాయి శోభిత విడిపోతుందని చెప్తే కేసు పెట్టాలి కదా ఇతన్ని, అప్పుడు పెట్టారు కానీ అదేమి జరగలేదు. సో అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు త్రిష ఇతని మీద కేసు పెట్టాలని నువ్వు ఎలా నిరూపిస్తావు, నావేలా గండమని, అవి చేస్తే కూడా మళ్ళీ పాపులర్ అవుతాము, మన కేసులు ఏం కావని తెలుసు కాబట్టి ఇవన్నీ చేస్తుంటారు. ఎవరి మీద ఒకరి మీద వేసేసి వాళ్ళని బదనాం చేసి, ఇప్పుడు విజయ్కి ఈ సీట్లు రావడమే గ్రేట్. ఎందుకంటే విజయ్ పెద్ద కష్టపడలేదు, డబ్బులు పంచలేదు, ఏ ప్రజల కోసం అతను ఎప్పుడు తమిళనాడు ప్రజల కోసం ఏ పని చేయలేదు ఇప్పటి వరకు, అతని కెరీర్ని అతను చూసుకుంటున్నాడు. సో ఇది నెగటివ్ ఓట్ యాక్చువల్గా. అంటే డిఎంకేకి ఏఐడిఎంకేకి విసిగిపోయి ప్రజలు నెగిటివ్గా ఇతనోడు వస్తున్నాడు, కొత్తదనం ఉందనేది చూశారు. అంత తప్ప అదేదో విజయ్ సాధించిన విజయం కూడా కాదు, అక్కడ ఉన్న కాంటెక్స్ట్ వల్ల అతనికి వచ్చింది. అది ఫుల్గా రాలేదు. ఫుల్గా రానప్పుడు ఇవన్నీ అస్థిరత్వం ఉందని అందరికీ తెలుసు. దాన్ని చెప్పడం కోసం ఎవరి మీద నెపం వేయాలి కాబట్టి త్రిష మీద వేశాడు, అంతకంటే ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.